అందరికీ నమస్కారం. ఇటీవల రక్త పరీక్షా కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. అనుమతులతోటి ఉన్నాయా లేక రెన్యూల్ అయినాయా అనే విషయం కూడా ఈ అధికారులు పర్యవేక్షణ లోపం వల్ల రోగులకు కానీ ప్రజలకు కానీ తెలియటం లేదు. ఎవరైతే కొంతమంది రక్త పరీక్షా కేంద్రాలని నిలిపారు, వారు ఆయా స్థానిక కొంతమంది వైద్యులతోటి కమిషన్ ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా అవసరం ఉన్నా లేకపోయినా కూడా టెస్టులు రాయడం, దానికి సంబంధించిన 60% ఏవైతే ఈ కమిషన్ని వారికి పంపిస్తున్నట్టు దీనికి సంబంధించిన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎంఎల్టీ డిఎంఎల్టీ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఈ రక్త పరీక్షా కేంద్రాలని నిర్వహించవలసిన అవసరం ఉంది. కానీ వీరు బ్రాంచులు పెట్టుకుని రక్తం సిరంజీ ద్వారా తీయటం తెలిసిన ఏ వ్యక్తి అయినా సరే దీన్ని టెస్టులు చేస్తున్నారని చెప్పి అనేక విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలి. పరిశీలన చేయటమే కాకుండా తనిఖీలు నిర్వహించి ఎవరైతే అనుమతులు లేకుండా రెన్యూల్స్ లేకుండా ఈ కేంద్రాలు నడుపుతున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మీ వినియోగదారుల సంఘం నుంచి కోరుతున్నాం. సిరంజీతో రక్తం తీయటం తెలిస్తే అదే అర్హతగా భావించి చాలామంది కొన్ని రక్త పరీక్షా కేంద్రాల్లో ఈ టెస్టులు చేస్తున్నారని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ టెస్టులో ప్రమాణాలకి అనుగుణంగా ఫలితాలు అందిస్తున్నాయా అనే కూడా అనుమానాలు చాలా వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించి వీరు ఏవైతే రేట్లు పట్టికలు పలానా రక్తం పరీక్షకు సంబంధించి చేస్తే దానికి సంబంధించిన రేట్ల పట్టికలను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఎక్కడా కూడా అవి కానరావు. వీరికి సంబంధించిన అనుమతులను ప్రదర్శించాలి, అవి కానరావు. పొల్యూషన్ దీనికి సంబంధించి ఏవైతే వీరు రక్త పరీక్షలు చేసిన తర్వాత సిరంజీలు ఉన్నాయో, దానికి సంబంధించిన బ్యాగ్స్ ఉన్నాయో, వ్యర్థ పదార్థాలని పూర్తిగా కప్పెట్టడం కానీ లేకపోతే కాల్చడం కానీ జరగాలి. లేదంటే మన జిల్లాలోనే దీనికి సంబంధించి ఈ పొల్యూషన్ డంప్ యార్డ్ కూడా ఉంటుంది, దానికి అప్పచెప్పాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా కొన్ని సందర్భాల్లో వాటికి అప్పచెప్పకుండా బయటే పాడవేస్తున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఏవైతే సంబంధిత అధికారులు ఉన్నారో వీరు పూర్తి స్థాయిలో ఈ రక్త పరీక్షా కేంద్రాలని తనిఖీలు చేయాలి. తనిఖీలు చేసి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే సీల్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.